ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అన్నా మీరా అన్నా? అన్నా మేము క్రికెట్ ఆడుకుంటున్నాం. అప్పుడు నేను ఒక సిక్సర్ కొట్టాను. బాల్ వచ్చి ఇక్కడ పడిందన్నా. బాల్ కొట్టిన వాడే తీసుకురావాలన్నారు. అందుకే వెతుకుతున్నా. బాల్ వెతకడానికి వచ్చావా? వెతుక్కోపో. అంజలేక అంజలేక అక్క ఎలాగున్నారక్క? అయ్యో బాబోయ్. నువ్వెవరు? నేనా? ఈ వీళ్ళ ఇస్త్రీ కొట్టుంది, అందులో పనిచేస్తున్న చంటి బంటిని నేనే అక్క. ఓహో సరే, నీకేం కావాలి? ఇదే వీధిలో టీ కొట్టు మాడపైన ఉన్న కృష్ణన్న ఇది ఇచ్చేమన్నారు. మీకే ఇచ్చారక్క, తీసుకోండి. అక్క వస్తానక్క. రేపు సాయంత్రం 7 గంటలకి తాజ్ బంజారా హోటల్కి రావాలి. నీతో మనసు విప్పి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇట్లు నీ కృష్ణ. కృష్ణ నా వైపు చూస్తేనే మావయ్య చెయ్యో కాలో తీసేస్తాడు. ధైర్యంగా లెటర్ రాసి మా ఇంటికే పంపాడంటే వాడే అసలైన మగాడు. వాడెవడో చూసి తీరాలి. తను వస్తుందంటావా? రే ఆ అమ్మాయి తప్పకుండా వస్తుందిరా. తను బాగా రెస్పాన్సిబిలిటీ ఉన్న అమ్మాయి మావా. అవును, రాసిన లెటర్కే ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఇలా చూడు, నీకంటే అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. తను తప్పక నీకు బదులు చెప్తుంది చూడు. అలాగా, చూద్దాం. చూద్దాం. ఈ రోజు ఎంత టైం అయినా సరే చూసే వెళ్ళాలి. ఏరా కృష్ణ, నాకు తెలియక నిన్న ఒక విషయం అడుగుతున్నాను. నీ షాపుకి ప్రతిరోజు ఎంతో మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ కదా. అందులో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోకుండా ఈమె ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఆమె నా భార్యని మనసులో నిర్ణయించుకున్నాను రా. ఆ అమ్మాయి ఎలారా నిన్ను ఈ విధంగా అట్రాక్ట్ చేసింది? మావా, కొంతమందిని చూస్తే నవ్వాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. కానీ ఆమెను చూసిన మరుక్షణమే ఆమెతో జీవించాలనిపించిందిరా. అలాగా? అవునరా. అరే ఏంట్రా మామ అంటున్నా? అవునరా, ఇంతకాలం అటువంటి అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నాను రా. అంత గొప్ప అందగత్తే ఆమె? అందం అనేది ఒక్కొక్కరి భావాన్ని బట్టి ఉంటుందిరా. రసికతున్న వాళ్ళకి అమావాస్య నిసి కూడా అందవేరా. ఆమెలో ఏది అందమని ఆలోచించాను, నాకు నవ్వొచ్చిందిరా. పాలలో ఏ బొట్టు తెలుపని వెతుకుతాం, తేనెలో ఏ చుక్క తీపని వెతుకుతాం, అందంలో అందాన్ని ఎక్కడ వెతుకుతాంరా? చిత్తు చేసేవాడు బుద్ధులెన్నో వడ్డిస్తాడు చూడు. ఎన్నాళ్ళు మోయాలి పరువాలు, తీచేస్తా నీలోని తాపాలు. ఒక తలపుల నావెక్కి నిన్ను తరుముతూ నేనొస్తా, ఉసి కొలుపుతూ ఊరిస్తా, ప్రాయాన్ని పంచిస్తా. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు, అందులోని మత్తు మందు తోడు. చిన్నదాన్ని చిత్తు చేసేవాడు ముద్దులెన్నో వడ్డిస్తాడు చూడు. కళ్ళు మూసిన రెక్కలోకి రానందిరు కునుకు. చెంతవాలిన కన్న పిల్లకి సేవ చేస్తా నిద్రపోయే వరకు.
ఉన్నాగా పువ్వల్లే విరిసి వచ్చంగా ఉన్నారు అలచి శృంగార మంత్రాలు చదివి బోహాలు పోసింది పెదవి ఎద సరిగమ సవ్వళ్ళు నీ తగదిమి తాకిళ్ళు ఒడి తెరిచిన వాకిళ్ళు నీ ఒళ్ళే నా ఇల్లు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు అందులోని మొత్తం మందు తోడు చిన్నదాన్ని చిత్తు చేసేవాడు ముద్దులెన్నో వడ్డిస్తాడు చూడు వెంటపడే సోయగానే పంచే కన్నయ్యతల్లో వింత దాహమే తీరాలంటే ఏం చేయాలో చేసి అమ్మాయి బంగారు మనసు సుమన్న వైనాలు తెలుసు అబ్బాయి పొంగారు వయసు రమ్మన్న మర్మాలు తెలుసు తొలి విరాము తీరంలో సుఖమడిగిన చూపుల్లో జత కలిసిన జాముల్లో కాములతో కలహాలో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు అందులోని మొత్తం మందు తోడు నన్ను వదలండి ఏండా చిచ్చుబుడ్డి ఇంటర్నేషనల్ కూలీ మాదిరి నిండా ఛార్జ్ చేసి ఆ లెటర్ ఎంగడా ఇస్తీవి ఎవరికి రాయిస్తీవి ఎందుకు గీత రెస్టారెంట్ కి వరలేదు లెటర్ తీసుకెళ్ళి ఇవ్వడమే నా పని ఆమె రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం వస్తున్నా రానా అని ఏమీ చెప్పకుండా లెటర్ తీసుకుని పిటిషన్ తీసుకున్న మంత్రి మాదిరి గమ్మునుంటే ఏమప్పా అర్థం నాందా నేరుగా డీల్ చేస్తున్నావు గీత నాందా వస్తుండా స్వామి స్వామి కాస్త ఆగండి స్వామి కొంచెం నిదానంగా ఆలోచించండి మీరు తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని ఏమైనా అడిగితే నాకు ఎంత ప్రాబ్లమో తెలుసా నీకెందుకు ఆ ప్రాబ్లం అది ఆ అమ్మాయికి ఎంత ప్రాబ్లమో తెలుసా ఆ అక్క వాళ్ళ నాన్నకు భయపడి తిరిగి లెటర్ పంపలేదనుకుంటా ఈ రకంగా లెటర్ రాస్తే ఎలా ఉంటుంది నువ్వెందుకు భయపడుతున్నావో బాగా తెలుసు లవ్వుకి కావాల్సింది లవర్స్ యొక్క ఆమోదమే తప్ప మిగిలిన వాళ్ళ ఆమోదం కాదు భయపడకుండా జవాబు రాస్తావు కదా ఇది ఎలా ఉంది ఓకేనా టైం వేరే అయిపోతుంది ఏం చేస్తాం డబ్బులు వేరే ఇచ్చారు ఏదైనా ఐడియా వేద్దాం నాన్న నేను వెళ్ళొస్తాను వెళ్ళిరమ్మా. ఎవరు నువ్వు నీకేం కావాలి అక్క మీకు నాకు ఏ సంబంధం లేదక్క మీ నాన్నగారితో చిన్న డీలింగ్ జరుగుతుంది మీరు వెళ్ళరండి అక్క మీరు వెళ్ళరండి ఏంటి పెద్దాయనా ఎలా ఉన్నావు ఏంట్రా పెద్దాయన మర్యాద లేకుండా పిలిచానని చూస్తున్నావా ఓయ్ నువ్వు పెద్ద కేడివయ్యా మీ అమ్మాయికి లవ్ లెటర్ వచ్చింది రాసిన వాణ్ణి నువ్వేం చేయలేవు కాబట్టి ఆ రౌడీ అశోక్ కి మంట పుట్టేలాగా అతని మేనగోడలకే లెటర్ మార్చి పంపించావు మరోసారి నీ కూతురికి లెటర్ వచ్చింది ఇప్పుడే కదయ్యా నీకు నాకు డీలింగే ప్రారంభమైంది బురకెక్కలేదు కదూ ఇప్పుడు నేను తిన్నగా కృష్ణ దగ్గరికి వెళ్ళి అన్నా నువ్వు ఇచ్చిన లెటరు పెద్ద ఆయన రౌడీ అశోక్ కి మార్చిమ్మన్నాడని చెప్పాను అనుకో అతను వచ్చి నిన్ను ఉతుకుతాడా లేదా సరే అది వదిలే ఇప్పుడు నేను తిన్నగా రౌడీ అశోక్ ఇంటికి వెళ్ళి రౌడీ అన్న ఆ పెద్ద ఆయన కూతురికి వచ్చిన లవ్ లెటరు మీ మేనగోడలకి మార్చి పంపించినట్టు చెప్తే వాళ్ళ మనుషులు వచ్చి మిమ్మల్ని నానబెట్టి ఉతికేసి పిండేసి ఆరేసి ఐరన్ చేస్తారా లేదా ఈ విషయం బయటికి తెలియకుండా ఉండాలంటే లోపలికెళ్ళి నీ దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకురా పోవయ్యా ఏంట్రా చిల్లర తెస్తాడనుకుంటే గాంధీ తాతని తెచ్చాడు ఓకే డీలు ముగిసింది నేను నోరు మెదపను 5 పక్కన 2 సున్నాలు 500 2500 1000 రూపాయలు నీకేరా ఇప్పుడు నేను మీకేం చేయాలి ఈ లెటర్ని తిరిగి నువ్వు అశోక్ గారి మేనకోడల దగ్గరే తీసుకెళ్ళివ్వు వెళ్ళు హే జాక్ పాట్ అని పేరు విన్నాను అది ఇప్పుడే నాకు వర్కౌట్ అవుతుంది మరి చెంటిబంటి నువ్వు ఎక్కడికో వెళ్ళిపో
అదిరిపోయావురా వెళ్ళరానా